తెలంగాణ రాజకీయాల్లో అన్ని పార్టీలకు ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ సేవలు అందిస్తున్నట్లుగా ఉన్నారు. కొన్నాళ్ల క్రిందట కవితతో కలిసి పనిచేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ కి కూడా సలహాలు ఇస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఓ సర్వే చేయించారని, ఎలా మార్పులు చేర్పులు చేసి ముందుకెళ్లాలో చెప్పినట్లుగా ప్రచారం జరుగుతుంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీతోనూ పీకే చర్చలు జరుపుతున్నారు. గతంలో ప్రియాంకతో సమావేశమయ్యారు. అంటే భవిష్యత్తులో కాంగ్రెస్ కు ఆయన సలహాలు రావచ్చు. అదే జరిగితే అన్ని పార్టీలకు పీకేనే స్ట్రాటజిస్ట్ అని అనుకోవాలి. తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొత్త పార్టీతో కొత్త రాజకీయం చేయబోతున్నారు. ఈ ఏప్రిల్ 25న మేడ్చల్లో ఆమె పార్టీని లాంచ్ చేయబోతున్నారు. ఈ పార్టీ విధి విధానాలు, స్ట్రాటజీల వెనుక పీకే వ్యూహ రచన ఉందన్నది రాజకీయ వర్గాల కుసగుస. ప్రాంతీయ అస్తిత్వాన్ని నొక్కి చెబుతూ 50 కమిటీలతో ఓ పక్కా ప్లాన్ ను పీకే సిద్ధం చేశారని సమాచారం. ఇప్పుడు బీఆర్ఎస్ కు ఆయన సలహాలు ఇస్తున్నారు. మొత్తం బీఆర్ఎస్ క్యాడర్ లో జవజీవాలు నింపేందుకు ఒక రహస్య సర్వేను కూడా ఆయన పూర్తి చేశారని, దాని ఆధారంగానే కేసీఆర్ వచ్చే 6 నెలల యాక్షన్ ప్లాన్ సిద్ధంగా ఉంటున్నట్టు బీఆర్ఎస్ వర్గాలు నమ్ముతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రశాంత్ కిషోర్ కు మధ్య ఎప్పటి నుంచో పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే స్థాయిలో విభేదాలున్నాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి బీహారీ డిఎన్ఏ గురించి చేసిన వ్యాఖ్యలపై పీకే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల్లో నేనే స్వయంగా వచ్చి రేవంత్ ను ఓడిస్తాను అని ఆయన బహిరంగంగానే సవాల్ విసిరారు. దీంతో ఇప్పుడు కేసీఆర్ అడిగితే కాదనకుండా రేవంత్ ను గద్దెదించడమే లక్ష్యంగా పీకే బీఆర్ఎస్ కు వెనుదన్నుగా నిలిచే అవకాశం అయితే కనిపిస్తోంది.